ఈరోజు మనం చేసేది బనానా పుడింగ్. దీన్ని చేయడానికి ఫస్ట్ ఒక గిన్నెలో పాలు పోసుకొని చూడండి, అయితే కొంచెం పాలు అట్టు పెట్టుకోండి. ఇది తర్వాత మనం కస్టర్డ్ పౌడర్ వేసి మనం దీంట్లో వేసుకోవడానికి బాగుంటుంది. ఈ పాలను వేడి చేస్తూ దీంట్లో కస్టర్డ్ పౌడర్ వేసుకొని చిక్కగా చేసుకోవాలి. మళ్ళీ దీంట్లో బనానా ప్యూరీ చేసి వేసి దాన్ని అలాగే కుక్ చేద్దాం. అరటిపండు మామూలుగా తొక్క తీసి కొంచెం సేపు బయట పెడితేనే దాని రంగు మారిపోతుంది. అందుకని చెప్పేసి ప్యూరీ చేసి దీంట్లో డైరెక్ట్ వేసి మనం మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ కస్టర్డ్, అయితే దీంట్లో పంచదార కూడా వేసుకోవాలి, కానీ ఇప్పుడే కాదు, ఫస్ట్ కొంచెం చిక్కగా అయిన తర్వాత వేసుకుంటే మీ కస్టర్డ్ బాగుంటుంది. అదే పంచదార ముందే వేసేసి తర్వాత కస్టర్డ్ పౌడర్ వేశారనుకోండి, మనకి ఆ కస్టర్డ్ పౌడర్ కొంచెం పచ్చి పచ్చిగా అక్కడక్కడ ఉండిపోతుంది. అలా కాకుండా చూడండి, మనకి పాలు ఇలా వేడి ఎక్కుతున్నప్పుడు మనకి కొంచెం మిగుల్చుకున్న పాలల్లో కస్టర్డ్ పౌడర్ వేసుకోండి. చూడండి, ఇందులో మనకి మార్కెట్లో బోల్డ్ కస్టర్డ్ పౌడర్లు దొరుకుతాయి. మేము హోటల్లో అలా చేసేటప్పుడు ఇది కోడిగుడ్డు పచ్చ సొనలతో చేస్తాం, కానీ ఇప్పుడు చాలా చౌకగా కార్న్ఫ్లవర్లో మనకి ఇలా కస్టర్డ్ పౌడర్ అవుతుంది. ఇందులో మనకి ఫ్లేవరింగ్ కూడా ఉంటుంది, అంటే వెనిలా ఎసెన్స్ ఫ్లేవరింగ్ అన్నీ ఉంటాయి. ఇలా పాలు వేడెక్కుతున్నప్పుడు దీంట్లో ఈ కస్టర్డ్ పౌడర్ మిల్క్తో పాటు చేసుకుంది దీంట్లో వేసుకోండి. దీన్ని స్లోగా చిక్కగా అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. పాలల్లో వేసి దీన్ని స్లోగా కుక్ చేసుకోవాలి. అయితే కొంచెం టైం పడుతుంది మనకి కస్టర్డ్ చిక్కగా అవ్వడానికి. ఈ లోపల మీరు కావాలంటే మనం అరటిపళ్ళు తీసుకొని దీంట్లో మనం ఈ మాత్రం పోర్షన్కి 2 అరటిపళ్ళని మనం తొక్క తీసి మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసి ఇందులో వేసేసుకుందాం. అప్పుడు దీంతో పాటు కలిసి చిక్కగా అవుతుంది. చూడండి, ఆల్రెడీ స్లోగా చిక్కగా అవుతుంది. ఇది ఇంకా చిక్కగా అయ్యే లోపల దీంట్లో మన అరటిపండు ప్యూరీ వేసి మనం కలిపేసుకుందాం. కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి, కింద తాకనివ్వకూడదు. తర్వాత మన అరటిపళ్ళు బాగా పండిన అరటిపళ్ళు ఉంటే దాన్ని మిక్సీ జార్లో వేద్దాం. ఈ అరటిపళ్ళు మా తోటలోవే. దీన్ని మనం మూత పెట్టేసి దీన్ని ఫైన్గా పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత మనం ఈ చిక్కగా అవుతున్న ఈ మిల్క్ కస్టర్డ్లో వేసి మళ్ళీ కుక్ చేసుకుందాం. మన అరటిపండు పేస్ట్ గుజ్జు అయిన తర్వాత చక్కగా ఈ విధంగా తీసి ఈ అరటిపండు గుజ్జును కూడా ఇందులో వేయండి. కానీ మన కస్టర్డ్ పూర్తిగా కుక్ అయిన తర్వాతే మనం ఈ అరటిపండు గుజ్జు వేసుకోవాలి. లేదనుకోండి ఆ అరటిపండు గుజ్జు అలాగే మన ఈ కస్టర్డ్ పౌడర్ కూడా కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది. ఏంటి, ఇప్పుడు దీన్ని మంచిగా కలిపేసుకోండి. మంచి బ్యూటిఫుల్ ఆ కస్టర్డీ కలర్. చెప్పాను కదా, చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఇలాంటి రకరకాల కస్టర్డ్లు మా అమ్మ చేసి పెట్టేది. ఇప్పుడు మన ఈ కస్టర్డ్ చూడ్డానికి కూడా బ్యూటిఫుల్ మంచి లైట్ ఎల్లో కలర్లో ఉంది. ఇప్పుడు మనకి ఇది చిక్కగా అవుతున్నప్పుడు ఆ కస్టర్డ్ కుక్ అయిపోయి ఆ పచ్చి వాసన పోయిన తర్వాత ఇందులో మనం పంచదార వేసుకోవాలి. ఇలా పంచదార ఇందులో వేసుకొని కుక్ చేసుకోండి. అయితే ఫస్ట్ చిక్కగా అయిపోయింది అనిపిస్తుంది, కానీ కొంచెం పలసగా అవుతుంది. మనకి ఇది బనానా కస్టర్డ్, కానీ మనం చేయాలనుకుంటుంది బనానా పుడింగ్. అయితే తరువాత దీన్ని మనం బిస్కెట్లు అన్నీ వేసి డెకరేషన్ చాలా ఈజీ. చిన్న పిల్లలు కూడా మీరు ఇలా చేసి పెట్టేస్తే వాళ్ళకి నచ్చిన డెకరేషన్ వేసుకొని వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేయగలుగుతారు. కానీ ఈ బనానా ఈ అరటిపండు వేసిన తర్వాత కూడా దీన్ని కొంచెం సేపు కుక్ చేయండి. కుక్ చేసిన తర్వాత దీన్ని ఒక బౌల్లో వేసుకొని చల్లార్చుకున్నారనుకోండి, చాలా చాలా బాగుంటుంది. అంటే సాఫ్ట్గా జ్యూసీగా. బిస్కెట్స్ ఏమో కింద కొంచెం డ్రైగా ఉంటుంది, ఇది పొయ్యగానే సాఫ్ట్గా అవుతుంది. స్పూన్తో తినేటప్పుడు ఆ పైన క్రీము, కస్టర్డ్, బిస్కెట్ ఈ మూడిట్లో ఇలా కోసుకొని తింటుంటే దాని రుచి వేరు. ఇలాంటివి మీరు బయట చాలా బేకరీలలో వాటిలో అమ్ముతుంటారు. చాలామంది చూసి అబ్బో ఎంత కష్టమో అనుకుంటారు. ఇప్పుడు చూడండి, నా కస్టర్డ్ కుక్ అవుతూ ఇంకా కొంచెం చిక్కగా అయ్యేంత వరకు కుక్ చేసుకుంటాను. మన బనానా కస్టర్డ్ రెడీ. ఇప్పుడు మనం అసెంబ్లింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. దీన్ని మనం ఒక బౌల్లో పోసి చల్లార్చేసుకో. చల్లారిన తర్వాత దీన్ని ఒక మంచి పుడింగ్ లాగా సెట్ చేసుకోవాలి. ఈ పుడింగ్ తయారు చేసుకోవడానికి ముందుగా ఇలాంటి పాత్రలు, చిన్న గ్లాస్ కానీ బౌల్స్ కానీ ఏమన్నా ఇలాంటివి ఉంటే చూడడానికి బాగుంటుంది. తర్వాత మనకి బిస్కెట్లు, ఇలా బిస్కెట్లు తీసుకొని దాన్ని చూరాలాగా చేసుకోవాలి. చూరాలాగా చేసుకొని తర్వాత వీటిని మనం ఒక బెడ్ లాగా, అంటే దీనికి కింద, ఎందుకంటే
ఈ తర్వాత తినేటప్పుడు మనకి కొంచెం కింద ఆ బిస్కెట్ తాకుతూ భలే టేస్టీగా వస్తుంది. సో ఇలా చూరా చేసిన దాన్ని మనం ఇలా బౌల్లో వేసేసుకోండి. కొంచెం వేసేసుకున్నాను. ఇలా చేసుకున్న తర్వాత మనం కస్టర్డ్ ఏదైతే చేసుకున్నామో కొంచెం చల్లారిన తర్వాత దాన్ని దీంట్లో పోసేయండి. అయితే ఇప్పుడు ఏమవుతుంది, మన ఈ కస్టర్డ్ స్లోగా కస్టర్డ్లో ఉన్న కొంచెం తేమని కూడా అది పీల్ చేసుకుంటుంది బిస్కెట్. ఇలా కస్టర్డ్ మిశ్రమాన్ని అలా పోసేసి పెట్టేసుకోండి. ఏదైతే మన బిస్కెట్ ఉందో అది తేమని కొంచెం పీల్ చేసుకొని ఈ మిశ్రమం కొంచెం గట్టిగా అవుతుంది. తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. తర్వాత తినే ముందు దానిపైన డెకరేషన్ చేసి ఎలా తినాలో చూపిస్తాను. ఇలాంటి స్వీట్ల మీద డెజర్ట్ల మీద క్రీమ్ వాడతారు, విప్పింగ్ క్రీమ్. మనం దీంట్లో షుగర్ వేసి క్రీమ్ తయారు చేసుకున్నాము. క్రీమ్ విప్ అయిపోయిన తర్వాత ఇలా సాలిడ్గా ఉండాలి. దీన్ని మనం పైపింగ్ బ్యాగ్లో వేసుకోండి. ఆహా, అయితే క్రీము మనకి ఎటువంటి బాగా స్ట్రాంగ్ స్వీట్ ఉన్నా కానీ దాన్ని మంచిగా ఇంకా మైల్డ్గా తయారు చేసేస్తుంది ఈ విప్పింగ్ క్రీమ్. సో చాలాసార్లు ఎక్కువగా ఈ విప్పింగ్ క్రీమ్ డెకరేషన్కి వాడతారు. చూడండి ఇలా రెడీగా ఉన్నప్పుడు తర్వాత మనం ఏదైతే ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఆ కస్టర్డ్ తీసి దానిపైన దీన్ని పైపింగ్ చేసుకోండి. కస్టర్డ్ పోసుకొని కొంచెం చల్లగా పెట్టేసుకుంటే ఇప్పుడు చూడండి ఇది చిక్కగా అయిపోతుంది, మనకి సెట్ అయిపోతుంది. దీని తర్వాత చాలా సింపుల్, మనం విప్పింగ్ క్రీమ్ చేసుకోవడం ఇదివరకు కూడా మీకు ఎన్నోసార్లు చూపించాను. క్రీమ్ తీసుకొని దాన్ని విప్ చేసిన తర్వాత అది కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. తర్వాత దీన్ని పైన ఇలా అంటే రకరకాలుగా చేస్తారు ఒక్కొక్కరు. నాకేంటంటే ఇలా చూడ్డానికి అందంగా కనిపిస్తుంది, ఇలా పుల్లలు పుల్లల్లాగా దీన్ని చేస్తారు. ఇది చాలా సింపుల్ అన్నమాట. పిల్లలు పెద్దలు అందరూ తినడానికి కూడా చాలా అందంగా కనిపిస్తుంది. వీటిలలో లైట్గా గ్యాప్లా ఉంచుకొని దీనిపైన కొంచెం ఆ బిస్కెట్ పొడి చేసి లోపల వేసాము. దాన్ని కూడా పైన, ఎందుకంటే ఆ బిస్కెట్లో ఆ వెనిలా ఫ్లేవరు అంతా ఉంటుంది. పర్ఫెక్ట్. మీరు కావాలి అనుకుంటే ఆల్రెడీ అందులో బనానా ఉంది. అయితే మేమేం చేస్తామంటే ఇలా రకరకాలు చేస్తాం, మ్యాంగో, రకరకాల ఫ్రూట్స్తో చేస్తాం. ఏ ఫ్రూట్ అయితే మేము తయారు చేస్తామో దానిపైన దాంతో డెకరేషన్లా కూడా పెట్టుకుంటాం. సో దీనిపైన కూడా అంతే. చూడండి ఎంతో సింపుల్గా ఈజీగా చేసాం. బనానా పుడింగ్. దీన్ని తయారు చేయడానికి ముందుగా ప్యాన్లో పాలు వేసి వేడెక్కిన తర్వాత కొంచెం మిగుల్చుకున్న పాలలో కస్టర్డ్ పౌడర్ వేసి కలుపుకొని ఈ పాలల్లో వేసి కుక్ చేసుకోవాలి. ఇలా చేస్తున్నప్పుడు అది చిక్కగా అవుతూ ఉంటుంది. ఇప్పుడు మిక్సీ జార్లో అరటిపండు వేసి దాన్ని ప్యూరీలా చేసి మన వేడెక్కుతున్న ఈ కస్టర్డ్లో వేసి కుక్ చేసుకోండి. ఈ మిశ్రమం బనానా కస్టర్డ్ లాగా తయారై చిక్కగా అయినప్పుడు దాంట్లో పంచదార కూడా వేసి కొంచెం సేపు కుక్ చేసుకోండి. ఒక బౌల్లో వేసి చల్లార్చుకోండి. తర్వాత మీకు నచ్చిన పాత్రలో బిస్కెట్ ని పొడి చేసి చూపించిన విధంగా వేసి దానిపైన మన బనానా కస్టర్డ్ మిశ్రమాన్ని వేసి ఇప్పుడు దానిపైన విప్పింగ్ క్రీమ్ కూడా చూపించిన విధంగా డెకరేట్ చేసి కావాలంటే బనానా స్లైస్లు దానిపైన వేసి బిస్కెట్ పొడి కూడా దానిపైన వేసి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తింటే చాలా బాగుంటుంది. కానీ బనానా మీరు తినే ముందే కట్ చేసి పెట్టుకుంటే ఆ రంగు మారకుండా చాలా బాగుంటుంది.